మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష కొనియాడారు. ఇక రోసయ్య జయంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్టాండ్ ప్రాంతంలో రోసయ్య విగ్రహ ఏర్పాటుకు ఆరివైశ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఆర్థిక మంత్రిగాను ఆయన తెచ్చిన సంస్కరణలు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న, అలాగే ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా కూడా పనిచేసినా కూడా విలువలతో కూడిన ఒక క్రమశిక్షణగా రాజకీయాన్ని నడిపినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రోసయ్య గారు. ఆయన నుండి నేర్చుకోవాల్సిన ముఖ్య రీజన్ ఏమంటే, రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ విలువలు అనేది శాశ్వతం. అంటే విలువలతో కూడిన రాజకీయం చేయాలనేది ఆయన నేర్పిన ఒక గొప్ప అంశము. ఆయన అడుగుజాడల్లో కూడా మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే క్రమశిక్షణ ఉంటే జీవితంలో ఎదుటి పర్సన్కి మన శత్రువులకు కూడా గౌరవం ఇచ్చేటువంటి వ్యక్తి రోసయ్య గారు. కాబట్టి అలాంటి మహానీయులకి ఆయన యొక్క విగ్రహానికి ప్రతిష్ట కొరకై ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 1 year కింద సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్గా ఆయన యొక్క జయంతి జరుపుకోవాలని, గతంలో అధికారికంగా చేయాలని గతంలో తెలియజేయడం జరిగింది. ఆదేశాల ప్రకారం మేము ఈరోజు కూడా విగ్రహం కొరకై కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది.